తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిబద్ధయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శారదా శారద అంభోజవదనావదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంభూ ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారిణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మొన్న ఈ మధ్యన గురు పౌర్ణమి అనేటువంటిది ఆరంభమైంది. అయితే యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గురు పౌర్ణమి ఎంతో అత్యంత విశేషతరమైనటువంటిది. అసలు ఈ గురు పౌర్ణమి ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయం అనేటువంటిది మనకు పెద్దలు సూచిస్తూనే వచ్చారు తరతరాలుగా. గురువుకి అలాగే వేద పురుషుడికి సత్కరించుకునేటువంటిది ఈ యొక్క గురు పౌర్ణమి. అటువంటి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క గురువుల్ని పూజిస్తూ అలాగే వారికి నిత్యము కూడా వాళ్ళకి పూజించాలనేటువంటిదే శాస్త్రము. అయితే ఆ రోజు విశేషతరంగా అందరూ కూడా వాళ్ళ యొక్క గురువుల్ని పూజిస్తూ వస్తున్నారు. అయితే ఈ గురు పౌర్ణమి నాడు మనము చూస్తూ ఉంటాము అనేక మంది యతీశ్వరులు కానివ్వండి, పెద్ద పెద్ద పీఠాధిపతులు, వీళ్ళందరూ కూడా చాతుర్మాస్య వ్రతము అనేటువంటిది చేస్తూ ఉంటారు. అసలు ఏమిటి చాతుర్మాస్యము? అది సన్యాసులు అలాగే ఏదైనా ఋషి సంప్రదాయంలో వస్తున్నటువంటి పెద్ద పెద్ద పీఠాధిపతులే చేయవలనా, లేదు ఎవరైనా చేసుకోవచ్చా అంటే దీనికి ధర్మసింధువులో చాలా గొప్ప విషయం చెప్పారు. ఏమిటి అంటే ఈ యొక్క చాతుర్మాస్యము 4 వర్ణాల వాళ్ళు కూడా ఆచరించాలి అనేటువంటిది శాస్త్రము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాల వాళ్ళు కూడా ఆచరించవచ్చు అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. అయితే అసలు చాతుర్మాస్యం ఎందుకు చెయ్యాలి అనేటువంటి విషయానికి వస్తే, శ్రీ మహావిష్ణువు ఈ యొక్క ఏకాదశి నాడు అంటే గురు పౌర్ణమి నాడు ముందు వచ్చేటువంటి ఏకాదశి నాడు శయనిస్తాడు. అలాగే ఉద్దాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణు మళ్ళా యోగ నిద్రలోంచి లేచి వచ్చి భక్తులందరినీ కటాక్షిస్తూ ఉంటాడు. అంటే నిద్రపోతాడా అంటే శ్రీ మహావిష్ణువు నిద్రపోడు, అంటే యోగ నిద్రలోకి ఆయన జారుకుంటాడు. యోగ నిద్రలో ఉండి మన యొక్క మనసులన్నింటినీ కూడా స్వామి తనివి తీరా చూస్తూ ఉంటాడు. అందుకే దాన్ని యోగ నిద్ర అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఆంతరంగికంగా పరమేశ్వరుడు మనందరినీ కూడా వీక్షిస్తూ ఉంటాడు, దాన్ని యోగ నిద్ర అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సమయంలో ఏం చెయ్యాలి ఈ 4 వర్ణాల వాళ్ళు అనేటువంటిది మనకి ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది. ఏమిటి అంటే రోజు కూడా ప్రాతకాలమే లేచి, అంటే ఈ మధ్య అయ్యప్ప స్వామి వారి దీక్షలని మరొక రకరకాల దీక్షలు అనేటువంటి కూడా మనకు అన్ని చెప్పారు. ఇవన్నీ కూడా మన వైదిక విధానాల్లో చాలా చక్కగా మనందరితో కూడా అయ్యప్ప దీక్ష కానివ్వండి, భవానీ దీక్షలు కానివ్వండి, ఇవన్నీ చేయిస్తున్నారు. చాలా గొప్ప విషయం. ఇవన్నీ కూడా చాతుర్మాస్య కాలంలోనే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆశ్వీజ మాసం నుంచి కార్తీక మాసం ఈ 2 నెలలు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఆషాఢ, శ్రావణ, భాద్రపద మాసాలు అనేటువంటి నుంచి కూడా అసలు మనకి పూర్వీకులు చేస్తూనే వచ్చారు. అంటే ఏంటి, మనకి ఆషాఢ మాసము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము. ఈ కార్తీకంలో ఇంకా విరమణ అవుతుందన్నమాట. ఈ 4 నెలలు మనకి దీక్షాకాలం అని కూడా చాతుర్మాస్య వ్రతం అనేటువంటి దాన్ని పెట్టారు. ఈ అయ్యప్ప స్వామి దీక్షలన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అవి ఈ మధ్యన బాగా వెలుగులోకి వచ్చాయి. కానీ ఎప్పటి నుంచో కూడా ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే దానికి గల కారణం ఒకటే, శరీర నియంత్రణ,
ఆహార విహార నియమాలు ఇవన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకునే మన పూర్వీకులు మన యొక్క ఉద్ధతి కోసము, మన యొక్క ఉద్ధరణ కోసము ఈ యొక్క మంచి నియమాలు అనేటువంటి పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క చాతుర్మాస్యము చేయడం గల ముఖ్య కారణం ఇది కూడా ఒకటి. అయితే ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి దాన్ని మనం పరిశీలన చేసినట్టయితే ఈ యొక్క చాతుర్మాస్య కాలంలో ఏం చెప్పారు అంటే ఆహార విహార నియమాలు. ఆహారము ఏమిటేమిటి తినాలి, ఏమిటేమిటి తినకూడదు. మొదటి నెల కూరగాయలు ఆపేయాలి, రెండవ నెలలో పాలు, మూడో నెలలో పెరుగు, నాలుగో నెలలో పప్పు దినుసులు, ఈ విధంగా 4 నెలలు కూడా విసర్జన చేయాలి అని చెప్పారు. దీనివల్ల ఇప్పుడు పైగా ఇంకోటి ఏంటంటే ఇది వర్షాకాలము ప్రస్తుతం ఇప్పుడు నడుస్తుందంతా కూడా. కాబట్టి ఏంటి అంటే ఈ వర్షాకాలంలో సర్వసాధారణంగా ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితి ప్రకారంగా అందరూ కొంచెం ఈ యొక్క బయట తిళ్ళకి, మసాలా తిళ్ళకి బాగా అలవాటు పడ్డారు. దీనివల్ల ఏంటంటే జీర్ణకోశానికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కావున అందుకనే మన వినాయక వ్రతంలో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క విఘ్నేశ్వర నవరాత్రుల్లో అన్ని ఉడికించినవే పెడుతూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే శరీరానికి రుగ్మతులు అనేటువంటివి తొందరగా రాకుండా, శరీరం అనేటువంటిది బాగా ఇబ్బంది పడకుండా మనకి ఈ యొక్క మంచి ఉడికించిన పదార్థాలనే తెలమని మనకి పెద్దలు సూచించడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కొత్తగా వచ్చేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఈ శ్రావణ మాసం నుంచి ఆషాఢ మాసంలో ఇవన్నీ కూడా ఏవైతే పంట ఏదైతే ఉందో వీటన్నిటికీ కూడా సిద్ధం చేసుకుంటారు రైతులందరూ కూడా. ఈ శ్రావణము భాద్రపదం అనేటప్పటికీ మొక్కలన్నీ కొత్తగా నాట్లు వేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా వర్షాకాలం బాగా లోతుగా పెడుతుంది కాబట్టి. అయితే ఇప్పుడు వచ్చేటువంటి చిన్న చిన్న కొత్త పంటలు ఏవైతే ఉన్నాయో, కూరగాయలు కానివ్వండి, మొదలగు ఇవి కానివ్వండి, పురుగు పుట్ర గట్ర కూడా వాటిలో ఉంటుంది కాబట్టి అది ఏమైనా మన శరీరంలో కిడితే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉడికించినవే తినమని మన పెద్దవాడు మనకు చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక నియమం పెట్టారు. ఇది ఆహార విషయాల్లోకి వస్తే ఈ నియమాలన్నీ మనకు పెట్టి ఉన్నారు. తర్వాత విహారం. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అన్ని జాడులు, బురదలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మనం పడి దెబ్బలు తగిలించుకోవడం మొదలగు ఇబ్బందులు గట్ట పడకుండా ఉండాలి కాబట్టి అందుకని విహార నియమం అనేటువంటిది కూడా పెట్టారు. అందుకనే ఈ యొక్క ఊరును దాటి వెళ్ళకూడదు, అంటే గ్రామ పరిసరాలు దాటి వెళ్ళకూడదు అనేటువంటి నియమాన్ని పెట్టారు. అది విహార నియమం అన్నమాట. అలాగే అంటే ఈ విహార నియమం అనేటువంటిది కారణం ఇది ఒకటి. అయితే రెండో కారణం ఏమిటి అంటే అనేక ప్రాంతాలు మనం పర్యటన చేస్తున్నాం అనుకోండి, మన యొక్క ఆలోచన విధానాలు కానివ్వండి, లేదా మనసు కూడా కొంత చంచలత్వంగా మారుతుంది. అందుకనే ప్రయాణాలు కూడా చేయకూడదు అనేటువంటి ఒక నియమం పెట్టారు. తర్వాత నిత్యము కూడా భగవద్ ధ్యానం చేయమని చెప్పారు. భగవద్ ధ్యానము అంటే ఏంటి? అది దీనికే పరిమితి చెందింది కాదు. ప్రహ్లాదుడు చెప్తాడు ప్రహ్లాదోపాఖ్యానంలో, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్య ఆత్మ నివేదనం అని చెప్పేసేసి భగవంతుడి గురించి శ్రవణం చేయడం, భాగవతము, రామాయణం మొదలగు ఇవి, ఉపనిషత్తుల పారాయణ చేయడము, కీర్తనము లేదా భగవంతుడి గురించి కీర్తించడము, విష్ణోహో శ్రీ మహావిష్ణువుని స్మరణం భగవంతుడి స్మరణ చేయడము, పాదసేవనం శ్రీ మహావిష్ణువుకి సేవ చేయడం, అర్చనం స్వామికి అర్చన చేయడము, వందనము ఒక నమస్కారం చేయడము, లేదైతే కుదరని పక్షాన దాస్యము స్వామి నీకు ఎప్పుడు నేను భక్తుడిని దాసుడిని అనేటువంటి భావనతో జీవనము చేయడము, సఖ్య ఆత్మ నివేదనం మన యొక్క అంతరాత్మని పరమేశ్వరుడికి అంకితము చేయడము. ఈ 9 మార్గాలు చెప్పాడు. ఈ 9 మార్గాలని కూడా చాతుర్మాస్యంలో మనము పాటిస్తే చాలా అత్యంత మంచి ఫలితాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇది ఒక నియమము. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే నిత్యము కూడా త్రికాల భగవద్ ఆరాధన అనేటువంటిది కూడా కలిగినంత విధంగా షోడశోపచార విధంగా అది శ్రీ మహావిష్ణువుని కానివ్వండి, లేదా పరమేశ్వరుడు కానివ్వండి, లేదా మనకి ఇష్టతరమైనటువంటి దేవతని ఆరాధన చేయడం అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నియమం. అయితే ఈ యొక్క చాతుర్మాస్యములో ఈ త్రికాల ఆరాధనతో పాటు ఈ యొక్క ఆహార విహార నియమాలు అనేటువంటివి కూడా అనుసరిస్తూ నిత్యము కూడా భగవద్ధ్యానంలో జీవుడు రమించడానికి చాలా ఒక గొప్ప కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే
ఈ చాతుర్మాస్యంలో ఇంకొక విశేషం కూడా ఉంది. అది ఏమిటి అంటే, నిత్యము కూడా ఈ భగవద్ ఆరాధనతో పాటు దాన ధర్మాదులు చేసినట్టయితే, అంటే మీ యథాశక్తి కొలది, అది ఎంతైనా కావచ్చు. ఇంత చేయమని ఎక్కడ ఏ శాస్త్రంలోనే కూడా చెప్పలేదు. మీకు కలిగినంత వరకు ఒక వస్త్రదానం కానివ్వండి, లేదు ఒక ఇద్దరికైనా భోజనం పెట్టడం కానివ్వండి, మొదలగు దాన ధర్మాదులు చేయడం వల్ల కూడా అత్యంత విశేషకరమైనటువంటి ఫలితం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అయితే ఇంకొక ఇది కూడా చెప్పారు మనకి చాతుర్మాస్య వ్రతంలో. ఈ చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది అలనాడు శ్రీకృష్ణుడు కూడా పాటించాడు, అనుసరించాడు. అలాగే ఈ యొక్క చాతుర్మాస్య దీక్షలో ఇంకా చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు మన కంచి పీఠం వారు కానివ్వండి, లేదా శృంగేరి పీఠం వారు కానివ్వండి, ఇలాగా పెద్ద పెద్ద పూరి, ద్వారక, బదరి, ఈ యొక్క నాలుగు ఆమ్నాయ పీఠాల వాళ్ళు, మూలామ్నాయ సర్వజ్ఞ పీఠం వాళ్ళు కూడా ఎంతో అత్యంత విశేషతరముగా చేస్తున్నారు చాతుర్మాస్యము. వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా, సన్యాస సంప్రదాయం ప్రకారంగా, వాళ్ళ నియమాల ప్రకారం కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది. మనం అందరము కూడా ఈ యొక్క చాతుర్మాస్యం అనేటువంటిది వర్ణ భేదము లేకుండా, వర్గ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిర్వహణ చేయాలి. ఇది మన యొక్క ధర్మము. కాబట్టి ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా అయ్యప్ప మాల వేసుకుని దీక్ష చేయాలంటే అది కొంచెం బాగా కష్టతరమైనటువంటి పని. సో అది లేకుండా భగవంతుడి వైపు నడవడానికి ఒక గొప్ప అవకాశాన్ని మన యొక్క ఋషులు మనకి అందించారు అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఏంటి అంటే, ఈ యొక్క చాతుర్మాస్యం అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు కూడా యథాశక్తి కొలది ఏకభుక్తము, అంటే ఒక పూట భోజనము చేయడము, రాత్రి పూటకి ఇంకొచ్చేటప్పటికి పండ్లు పలహారాలు అనేటువంటివి వీలైనంత వరకు దాన్ని దూరం ఉంచితే మంచిది అనేటువంటిది కూడా నియమంలో చెప్పబడి ఉంది. అలాగే లేని పక్షాన ఒక 2 పండ్లు లేదంటే కొంచెం పాలు ఏదో తీసుకోవచ్చు. కానీ నియమం ఏమిటి అంటే, ఇక సాయంత్రం సంధ్య వేళకు వస్తున్నప్పటికల్లా ఇంకా పొయ్యి మీద కాచినటువంటి పదార్థాలు ఏవి కూడా పుచ్చుకోకూడదు అనేటువంటిది నియమము. కాబట్టి దాన్ని అనుసరిస్తూ చేస్తే మాత్రం చాలా అత్యంత మంచి ఫలితాలు అనేటువంటి వస్తాయి అని చెప్పేసి మరి భక్తులందరికీ కూడా, భగవద్భక్తులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వీరంత వరకు కూడా ఈ యొక్క చాతుర్మాస్య నియమాన్ని మీరందరూ కూడా పాటించి శ్రీ మహావిష్ణువు యొక్క నిర్హేతుక కృపా కరుణా కటాక్ష వీక్షణాలకి వీరందరూ కూడా పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.